బ్రేకింగ్ న్యూస్. మద్యం కుంభకోణం ద్వారా వేల కోట్లు కొల్లగొట్టిన నిందితులు నేరం ఆనవాళ్లు చిక్కకుండా అనేక ఎత్తుగడలు వేశారు. ఏ డిస్టిల్లరీలకు ఎంతెంత మద్యం సరఫరా ఆర్డర్లు దక్కాయి, వాటి నుంచి ఎంత మేర ముడుపులుగా వసూలు చేయాలి వంటి విషయాలు లెక్కలు కట్టేందుకు దుబాయ్ కేంద్రంగా ఓ డెన్ను నడిపారు. ఈ వివరాల బ్యాకప్ మొత్తం అక్కడ మినహా ఇంకెక్కడా లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకవేళ మద్యం స్కామ్ గురించి దర్యాప్తు జరిగినా ఆ లెక్కలేవి చిక్కకుండా ఉంటాయని ఇలాంటి ఎత్తుగడ వేసినట్లు సిట్ గుర్తించింది. ముడుపుల లెక్కలు కట్టేందుకు, వాటి నిర్వహణకు రాజీవ్ ప్రతాప్ అనే వ్యక్తిని దుబాయ్లోని డెన్ కు ఇన్ఛార్జ్ గా నియమించింది. అతడు రాజ్ కేసిరెడ్డి అనుచరుడైన తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఐఐటిలో ఖరగ్పూర్లో చదువుకున్నాడు. ఇక సిట్ దర్యాప్తులో దుబాయ్ డెన్, దాన్ని నడిపించిన తీరు మొత్తం బయటపడింది. రాజీవ్ ప్రతాప్ బృందం దుబాయ్ నుంచే మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల ప్రతినిధులకు ఫోన్ చేసేది. ప్రకాష్ అనే పేరుతో సంప్రదించేది. తమ ముఠాకు ఎంత ముడుపులు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఇతర వివరాలు సూచించేది. అవతల ఎవరు మాట్లాడుతున్నారో తెలియకుండా విపిఎన్, వివోఐపి సర్వీసెస్, వర్చువల్ నెంబర్లు, ఇంటర్నేషనల్ లైన్ల ద్వారా ఈ ముఠా సభ్యులు మాట్లాడేవారు. ఈ డిజిటల్ ఫుట్ ప్రింట్ల వివరాలన్నిటినీ ఇప్పుడు సిట్ బయటకు లాగుతోంది. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లో అందిస్తారు. గాలిబ్, ఓవర్ టు యు. మద్యం కుంభకోణం కేసులోని సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఏదైతుందో నేరం చేయటం, దానికి సంబంధించి ఆధారాలు చిక్కకుండా చూసుకోవటం లాంటి కీలకంగా ఇందుకు సంబంధించిన వ్యవహారం నడిపినట్లుగా దర్యాప్తులో తేలింది. ప్రధానంగా చూసినట్టయితే నేరం ఆనవాళ్లు చిక్కకుండా మద్యం స్కామ్ నిందితులు సరికొత్త ఎత్తుగడలు వేసినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. మద్యం ముడుపుల లెక్కలన్నీ దుబాయ్ డెన్ లో భద్రపరుచారు. మద్యం విక్రయాల డేటా ఇక్కడి నుంచి నేరుగా దుబాయ్ కి వెళ్ళటం, భారత్ లో బ్యాకప్ లేకుండా జాగ్రత్త పడినట్లుగా సిట్ అధికారులు గుర్తించడం జరిగింది. అయితే సిట్ దర్యాప్తులోని దుబాయ్ డెన్ వివరాలు గుట్టురట్టయ్యాయి. రాజ్ కేసిరెడ్డి వసూళ్ల ముఠాలో కీలకంగా కురేషి అనే వ్యక్తి పేరును ఉన్నట్లుగా సిట్ అధికారులు తేల్చడం జరిగింది. కురేషి నిజంగా ఉన్నాడా, నకిలీ పేరుతో వ్యాపారం నడిపారా అనే అంశానికి సంబంధించి సిట్ అధికారులు మాత్రం దర్యాప్తుని ముమ్మరం చేయటం జరిగింది. ఎందుకంటే లిక్కర్ కేసులో తవ్వే కొద్దీ చాలా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే సిట్ అధికారులు ఈ నెల 17వ తారీఖున ఇందుకు సంబంధించిన ఇప్పటి వరకు దర్యాప్తుకు సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నారు. ఛార్జ్ షీట్ లోని సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఏదైతే ఉందో రాజ్ కేసిరెడ్డి, దాంతో పాటు ఇందుకు సంబంధించిన వ్యవహారం నడివిన మొత్తానికి సంబంధించి మొబైల్లోని ముడుపుల వ్యవహారాలు, దాంతో కీలక అంశాలకు సంబంధించిన వీడియోలను చిత్రీకరించడం జరిగింది. అవి రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయిన వెంటనే వాటిని ధ్వంసం చేశారు. దాన్ని బ్యాకప్ కూడా సిట్ అధికారులు అత్యాధునిక టెక్నాలజీతోని బయటకు తీసిన నేపథ్యంలో సంచలన విషయాలు బయటకు వస్తే, మరోపక్క మద్యం కుంభకోణం ద్వారా వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన నేపథ్యంలోని తాము చేసిన నేరాన్ని ఆనవాలు చిక్కకుండా అనేక ఎత్తుగడలు వేసినట్లుగా సిట్ అధికారులు తేల్చడం జరిగింది. ఏ డిస్టిలరీలకు ఎంతెంత మద్యం సరఫరా ఆర్డర్లు దక్కాయి, వాటి నుంచి ఎంత మేర ముడుపులుగా వసూలు చేయాలి తదితర లెక్కలు కట్టేందుకు దుబాయ్ కేంద్రంగా ఒక డెన్ నడిపినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. ఈ వివరాలు బ్యాకప్ మొత్తం అక్కడ మినహా ఇంకెక్కడా లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఒకవేళ దీనిపై దర్యాప్తు జరిగినా ఆ లెక్కలేమీ చిక్కకుండా ఉంటాయని ఇలాంటి ఎత్తుగడ వేసినట్లుగా సిట్ అధికారులు గ్రహించారు. అయితే ముడుపుల లెక్కలు కట్టేందుకు, వాటి నిర్వహణకు రాజీవ్ ప్రతాప్ అనే వ్యక్తిని దుబాయ్లోని డెన్ కు ఇన్ఛార్జ్ గా నియమించినట్లుగా ఇటు సిట్ అధికారులు గుర్తించడం జరిగింది. అతడు రాజ్ కేసిరెడ్డి అనుచరుడైన తుకేకుల ఈశ్వర్
కిరణ్ కుమార్ రెడ్డితో ఇతను ప్రజెంట్ ఈ కేసులో A9 కలిసి ఐఐటి గోరఖ్పూర్ లో చదువుకున్నాడు. చిట్టు దర్యాప్తులో దుబాయ్ డెన్ దాన్ని నడిపించిన తీరును మొత్తం బహిర్గతం అవటం జరిగింది. అయితే ఇందుకు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి చూసినట్టయితే ప్రధానంగా APSBCL నుంచి సైఫ్ కు, అతని నుంచి దుబాయ్ డెన్ కు, అంటే మొత్తం ఈ వ్యవహారం ఒక చైన్ లింక్ గా వ్యవహరించడం జరిగింది. తొలి దశగా చూసినట్టయితే వైసీపీ మాజీ నేతగా ఉన్న విజయసాయి రెడ్డి సిఫార్సు మేరకు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లోని MIS సెక్షన్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా నియమితులైన అనూష మద్యం విక్రయాల డేటాను ఎప్పటికప్పుడు కెసిరెడ్డి ముఠా సభ్యుడైన సైఫ్ అహ్మద్ కు సిగ్నల్, దాంతో పాటు టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా పంపించేవారు. అతను ఈ సమాచారాన్ని దుబాయ్ డెన్ నిర్వాహకుడైన రాజీవ్ ప్రకాష్, ఎందుకంటే దానికి ఇన్ఛార్జ్ గా నియమించిన రాజీవ్ ప్రతాప్ కు పంపించాడు. ఇది తొలి దశగా ఇందుకు సంబంధించిన డేటాను ఇక్కడి నుంచి దుబాయ్ కు చేరవేశారు. ఇంకా రెండో దశ చూసినట్టయితే ఏ కంపెనీలకు ఎంత మేర మద్యం ఆర్డర్లు దక్కాయి, APSBCL వారికి ఎంత సొమ్ము చెల్లించింది, ఇతర అంశాలన్నీ కూడా విశ్లేషించి వారి నుంచి ముడుపులు వసూలు చేయాల్సిన మొత్తాన్ని రాజీవ్ ప్రతాప్ లెక్క కట్టేవారు. ఆ బ్యాకప్ అంతా దుబాయ్ డెన్ లోని సిస్టమ్ లో బ్యాకప్ పెట్టుకునేవారు. ఇది రెండో దశగా వ్యవహారం నడిపారు. ఇంకా మూడో దశ చూసినట్టయితే ముడుపుల లెక్కలకు రాజీవ్ ప్రతాప్ స్క్రీన్ షేర్ ద్వారా సైఫ్ అహ్మద్ మొబైల్ కు పంపించేవారు. సైఫ్ వాటన్నిటిని సరిచూసుకుని అవసరమైన మార్పులు చేర్పులు చేసి డేటాను భద్రపరిచేవారు. ఇంకా నాలుగో దశ చూసినట్లయితే ఈ లెక్కలన్నీ చివరిగా కెసిరెడ్డికి చేర్చేవారు. కెసిరెడ్డి తన ముఠా సభ్యులైన బూనేటి చాణక్య ఇతరులతో కలిసి కంపెనీల నుంచి డబ్బులు వసూలు చేయించేవారు. మొత్తం వ్యవహారం 4 దశలుగా నడిపినట్లుగా సిట్ గుర్తించారు. వీటన్ని కూడా ఇక్కడి నుంచి ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ నుంచి నేరుగా దుబాయ్ వరకు చేసేవారు. దాన్ని పూర్తి డేటా మొత్తం కెసిరెడ్డి దీనికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా కంపెనీల నుంచి వసూలు చేసేవారు డేటా ద్వారా. ఇంకా దాంతో పాటు డిస్టరీలకు దుబాయ్ నుంచే ఫోన్లు వచ్చాయి అనేది కూడా సిట్ అధికారులు గుర్తించారు. రాజీవ్ ప్రతాప్ బృందం దుబాయ్ నుంచే మద్యం డిస్టరీలు సరఫరా కంపెనీ ప్రతినిధులకు నేరుగా ఫోన్ చేసి ప్రకాష్ అనే పేరుతోని సంప్రదించేటట్లుగా, అంటే మారువే పేరుతోని ఇందుకు సంబంధించిన వ్యవహారం నడిపినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. తమ ముఠాకు ఎంత ముడుపులు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, తదితర వివరాలు సూచించేవనేది కూడా సిట్ అధికారులు గుర్తించారు. అవతల పేరు మాట్లాడుతున్నారో తెలియకుండా VVS, VoIP సర్వీసెస్, వర్చువల్ నంబర్లు, ఇంటర్నేషనల్ లైన్ల ద్వారా ఈ ముఠా సభ్యులు మాట్లాడినట్లుగా సిట్ అధికారులు గుట్టారు. మొత్తం ఈ డిజిటల్ ప్రింట్ వ్యవహారాలన్నీ కూడా సిట్ అధికారుల బయటికి లాగుతుంది సిట్ అధికారుల బృందం. అయితే ముడుపులు వసూలుకు సంబంధించి లెక్కల బ్యాకప్ డేటా ఏది దొరకకుండా ఉండేందుకు భారత్ లో ఎక్కడా కంప్యూటర్లు వాడలేదు, మొత్తం ఐఫోన్లతోనే వ్యవహారం నడిపించినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. దుబాయ్ డెన్ లోని కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లతోని బ్యాకప్ పెట్టుకోవడం జరిగింది. వైసీపీ ఓటమి పాలైన తర్వాత ఈ ముఠా సభ్యులందరికీ కూడా కెసిరెడ్డి హైదరాబాద్ లోని తన కార్యాలయానికి పిలిపించి వారి ఫోన్లన్నీ తీసుకుని వాటిని ధ్వంసం చేయడం జరిగింది. ఈ పూర్తి వ్యవహారాన్ని మాత్రం సిట్ అధికారులు మొత్తం బయటకు తీశారు. ఆధారాలు చిక్కకుండా చేసేందుకు ఈ ముఠా ఎత్తుగడ వేసినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కురేషి ఎవరు అనే దానిపై కూడా సిట్ అధికారులు ప్రస్తుతం గుర్తు సారించినట్లుగా మనకి సమాచారం అందుతుంది. అయితే కురేషి అనే వ్యక్తి పేరు కీలకంగా వినిపిస్తున్న నేపథ్యంలో అయితే కురేషి ఎవరు, ఎక్కడ వాడు, అసలు నిజంగా కురేషితో ఎవరైనా వ్యక్తి ఉన్నారా, లేదా తన ఉనికి చిక్కకుండా వేరే పేరు ఎవరైనా ఈ వ్యవహారంలో వాడుకున్నారా, నడిపించారా అనే కోణంలో మాత్రం ప్రస్తుతం సిట్ దర్యాప్తు చేస్తుంది. కురేషి పేరుతో ఉన్న వ్యక్తి ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నట్లుగా భావిస్తున్నారు. అతని వివరాలకు సంబంధించి ప్రస్తుతం పూర్తి స్థాయిలోని సిట్ అధికారులు దుస్సారించారు. చూసినట్టయితే చాలా సంచలన విషయాలు ఉన్నాయి. మొత్తం డేటాను ఇక్కడి నుంచి దుబాయ్ కు పంపటం, దుబాయ్ నుంచి నేరుగా ఇంటర్నేషనల్ ఇతర నంబర్స్ తోని డిస్టరీలతోని ముడుపుల వ్యవహారాలకు సంబంధించిన మాట్లాడటం, ఆ తర్వాత వైసీపీ అధికారం కోల్పోయిన వెంటనే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వ్యక్తులను హైదరాబాద్ లోని కెసిరెడ్డి నివాసానికి పిలిచి ఈ ఐఫోన్ల ద్వారానే ఇందుకు సంబంధించి బయటకు లీక్ అవ్వకుండా ఐఫోన్ ద్వారానే డేటాను పంపించేవారు. దాన్ని పూర్తిగా ధ్వంసం చేసిన నేపథ్యంలోని మొత్తం చాలా చివరి దశకు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన లిక్కర్ స్కామ్ కి సంబంధించిన సిట్ సంబంధించిన దర్యాప్తు చివరి దశకు చేరుకుంది.
ఈ నేపథ్యంలో మొత్తం అంశాలను కూడా బయటకు తీశారు. టెక్నాలజీని వాడుకోవటం, డేటాను పూర్తిగా ధ్వంసం చేయడం లాంటి అంశాలను సిట్ అధికారులు గుర్తించటం, పూర్తిగా టెక్నికల్ ఆధారాలను కూడా సేకరించిన నేపథ్యంలోని ప్రస్తుతం ఈ ఖురేషీకి సంబంధించిన ఎక్కడి వాడు, ఎక్కడి నుంచి నడిపించారు, వేరే మారు పేరు నడిపించారు, ఆయన దుబాయ్ లో ఉంటాడా లేదన్న కోణంలో మాత్రం సిట్ అధికారుల బృందం ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఖురేషీ ఎవరనే దానిపై కూడా విస్తరించారు. ఇందుకు సంబంధించిన దర్యాప్తు మాత్రం కొనసాగుతుంది. అంటే ఓవరాల్ గా డేటా బయటికి పొక్కకుండా ఇక్కడెక్కడ ఇటు భారతదేశంలో ఎక్కడ ఇందుకు సంబంధించిన డేటా బ్యాకప్ పెట్టకుండా పూర్తిగా దుబాయ్ కేంద్రంగా ఇందుకు సంబంధించిన వ్యవహారం నడిపినట్లుగా సిట్ అధికారులు సూచించడం జరిగింది. చూసినట్టయితే చాలా కీలక అంశాలు ఉన్నాయి. అయితే ఈ తెర వెనకాల ఎవరున్నారు, ఈ వ్యవహారాన్ని ఎవరు నడిపించారు అనే కోణంలో మాత్రం చివరి దశలో భాగంగా సిట్ అధికారుల బృందం మాత్రం ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విచారణ కొనసాగుతుంది. ఈ నెల 17వ తారీఖున ఈ మొత్తం వ్యవహారాలన్నీ కలిపి కూడా పూర్తిగా ఇందుకు సంబంధించిన పోలీసులు సిట్ అధికారులు కోర్టు ముందు సమర్పించబోతున్నారు. ఇందులోని పలు కీలక అంశాలను కూడా ఇవన్నీ కూడా వీటిలోని పొందుపరిచే అవకాశాలు కనబడుతున్నాయి. ఎస్ గాలిబ్, మరి లేటెస్ట్ గా ఇంకొకటి కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇటు మద్యం కుంభకోణంతో పాటుగానే రాష్ట్ర వ్యాప్తంగా గత వైసీపీ హయాంలో డ్రగ్స్, గంజాయి వంటివి విచ్చలవిడిగా దొరకడానికి కారణం కూడా వీళ్లే అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా ఒక సమాచారం అయితే స్ప్రెడ్ అవుతుంది. మరి ఇది ఎంతవరకు నిజం? అవును, గత 5 సంవత్సరాలు విచ్చలవిడిగా ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి నేరుగా ఇతర దేశాలకు గంజాయితో పాటు డ్రగ్స్ పూర్తి స్థాయిలోని సరఫరా అయింది అనే దానిపై కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి, విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా సేకరించారు. ఏదైతే ఉందో ఉత్తరాంధ్ర కేంద్రాల నుంచి ఏజెన్సీ ప్రాంతంలోని ప్రధానంగా గంజాయికి సంబంధించిన రవాణా ఏ రాష్ట్రంలో పట్టుబడినా సరే దాని ఆనవాళ్ళన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఉండేవి. ఆంధ్రప్రదేశ్ లోని ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల నుంచే ఇందుకు సంబంధించిన గంజాయి సరఫరా చేసినట్టుగా దేశం మొత్తంలో ఎక్కడ పట్టుబడినా ఇదే బయటకు ఉండేది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇంత పెద్ద వ్యవహారాన్ని నడిపిన నేపథ్యంలోని ఇందులోని మాదక ద్రవ్యాలకు సంబంధించే వ్యవహారం కూడా ఉన్నట్లుగా ఇటు సిట్ అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ వ్యవహారానికి సంబంధించి మరో కోణంలో మాత్రం విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మద్యంతో పాటు ఇందులోని ఏదో నేరుగా మద్యానికి సంబంధించి అంశాలే కాకుండా ఇందులోని నకిలీ మద్యాలు కూడా ఉన్నాయి. నకిలీ మద్యానికి సంబంధించిన వ్యవహారం కూడా ఇందులో నడిపిన నేపథ్యంలోని ఇటు మాదక ద్రవ్యాలు, ఇందులో గంజాయితో పాటు డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి కూడా బహిర్గతం అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలోని ఇంత పెద్ద మొత్తంలోని చైన్ లింక్ ఒక ముఠా వ్యవహారం నడిపించిన నేపథ్యంలోని ఖచ్చితంగా డ్రగ్స్ తో పాటు మరో పక్క గంజాయికి సంబంధించి కూడా అదే తరహాలోనే నడిపినట్లుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మాత్రం జరుగుతుంది. ఈ కోణంలో అంటే ప్రస్తుతం ఉన్న ఈ కోణంలోని ఈ డ్రగ్స్ దాంతో పాటు గంజాయికి సంబంధించిన వ్యవహారంపై కూడా దృష్టి పెడితే మొత్తం ఈ ముఠాకు సంబంధించిన వ్యవహారాన్ని మరిన్ని కూడా వెలుగు చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. చూడాలి ప్రస్తుతం సిట్ అధికారులు ఈ లిక్కర్ కేసు వరకే విస్తరిస్తారా, మరిన్ని వ్యవహారాలు కూడా బయటకు లాగుతారని మనం చూడాల్సి ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లుగా ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం మనం చూసాము తొలుతగా మద్యం లిక్కర్ కేసుకు సంబంధించి 3 నెలల క్రితం ప్రారంభమైన సిట్టు విచారణలోని తొలుతగా ఇందుకు సంబంధించిన అరెస్టులు చూసాము. ఆ తర్వాత సంచలన విషయాలు, లీకులు, దాంతో పాటు ఇందుకు సంబంధించిన చైన్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవటం, మొత్తం ఈ ముడుపుల వ్యవహారాలన్నీ కూడా వసూలు చేసి బయట ఉన్న ఏదైతే ఉందో ఇతర మార్గాల ద్వారా ఇతర కంపెనీలకు తరలించటం, వాటిని పూర్తి స్థాయిలోని ఇతర వ్యవహారాల్లోని రియల్ ఎస్టేట్ లోని వీటిలో పెట్టడం, మొత్తం వ్యవహారం చేస్తాం. అంటే ఆ తర్వాత చూసినట్టయితే ఒక్కొక్కటిగా లోతుగా విచారణ చేసిన తర్వాత సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం చూసినట్టయితే దుబాయ్ కేంద్రంగా డేటాను నడిపించి దాన్ని పూర్తిగా అధికారం కోల్పోయిన తర్వాత దాన్ని డిస్ట్రాయ్ చేసిన చూసినట్టయితే ఖచ్చితంగా ఈ వ్యవహారంలోనే ఈ డేటా సంబంధించిన బ్యాకప్ లోనే ఖచ్చితంగా ఈ డ్రగ్స్ తో పాటు గంజాయి వ్యవహారం కూడా ఉండే అవకాశం ఉన్నట్లుగా సోషల్ మీడియాలో చర్చ మాత్రం భారీ ఎత్తున జరుగుతుంది. సిట్ అధికారుల విచారణలోని ఇలాంటి అంశాలు కూడా బహిర్గతం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం మద్యం కుంభకోణానికి అంశానికి సంబంధించి పూర్తి డేటాను సేకరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన డేటాను సేకరించిన తర్వాత దీనిపై కూడా విస్తరించే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.